హాయ్ అండి అందరికీ. సమ్మర్ స్పెషల్ చింత చిగురు వెండి రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా కడిగి క్లీన్గా పెట్టుకున్న వెండి రొయ్యలను యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చింత చిగురును వేసుకోవాలి. చింత చిగురు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకోవాలి.